చెప్తారు. ప్రభువులో మహిళలు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు, దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాం. మన సొంత మాటలు ఇక్కడ ఏమాత్రము ఉండవని దేవుని వాక్యమే చెబుతుంది. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30 నుంచి 31 వరకు. అందుకు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనము ఈ లోకంలో ఉన్నటువంటి మహిళలైనటువంటి సర్వసార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి మహిళతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మన యొక్క అందము మోసకరం అంట. మన అందము మోసకరం, మన సౌందర్యము వ్యర్థము. అయితే ఈ రెండు విడిచిపెడితే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అంతేకాదు, తను చేస్తున్నటువంటి పనులను బట్టి కూడా ఆమె యొక్క ఘనకీర్తి ఎక్కడ ఉంటుందంటే, ఊరు వెలుపట గవిని యొద్దనే చెబుతారంట. ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఏమని చెప్తారు తెలుసా? అక్కడ దిగే ముందే, అయ్యా ఈ మందిరం పక్కన ఫలానా వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎవరింటికి పోవాలయ్యా అని ముందుగా అడుగుతారు. ఫలానా ఆమె ఇంటికి పోవాలని చెప్తారు, ఫలానా ఆమె ఇంటికి పోవాలని చెప్తారు. అక్కడే మన యొక్క ఘనకీర్తి కొనియాడబడుతుందంట. అక్కడే నీ యొక్క ఘనకీర్తి తెలియబడుతుంది. ప్రతి స్త్రీ యొక్క ఘనకీర్తిని నీ గవిని వెలుపుటే తెలియబడుతుంది. మన అందాన్ని గురించి వాళ్ళు చెప్పరు. బాగా ఆలోచించాలి విషయం. ఇక్కడ మన అందముల గురించి వాళ్ళు చెప్పరు, మన సౌందర్యముల గురించి వారు వర్ణించరు. కేవలం నీ యొక్క ప్రభువులో ఉన్నటువంటి గుణగణములను బట్టి అక్కడే నీ కీర్తి ఘనపరచబడుతుంది. అక్కడ నీ యొక్క పేరు ఘనంగా వినబడుతుందంట. ఆమె చాలా మంచి, చాలా మంచినమయ్యా, ఫలానా దగ్గరకు పో అని చెప్తారు. అదే మనము ప్రభువులో భయభక్తులు లేకుండా ఉంటే, ఏమో మాకు తెలుబో, హల్లెలూయా, ఏమంటారు? ఏమో మాకు తెలుబో, తెలుసు ఆయనకి. ఎందుకు చెప్పాడన్నమాట? ఇష్టం లేదు చెప్పడానికి. నీ పేరు తన నోట పలకడానికి తనకే ఇష్టం లేదు. కనుకనే అడిగిన వెంటనే నాకు తెలియదు పో అంటాడు. మరి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం ఏ రీతిగా ఉంటున్నామో ఈ లోకంలో, దేవునిలో మనం మహిళలు బాగా వర్ధిల్లగలిగితే, దేవుని యందు భయభక్తులు కలగగలిగినట్లయితే, మనం మొదట మన యొక్క ఆత్మను మనలో సంతృప్తిపరుచుకొని, మనం దేవుని యందు భయభక్తులు కలిగి, మన యొక్క మాట, మన తీరు, మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవునికి మాదిరికరంగా ఉండేందనుకో, ఖచ్చితంగా నీ పేరు బయట కొనియాడబడుతుందమ్మా. లోపల ఇంట్లో ఎవరు కొనియాడబడకపోయినా పర్లేదు, ఎవరు కొనియాడకపోయినా ఇంట్లో పర్లేదు. కానీ బయట మన పేరు ఎలా ఉండాలంటే ఘనకీర్తి తెచ్చే విధంగా ఉండాలి. ప్రభువులో ఉన్న ఆ భయభక్తులు ఎదుటి వారికి నువ్వు తెలియజేయగలిగితే చాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, జరుగుతుంటాయి మహిళా దినోత్సవం అంటే ఈరోజు ఇంట్లో మాత్రము ఇంట్లో ఈకల మోత, బయట పల్లకీల మోత మోసేస్తూ ఉంటారు. ఎలా మోసేస్తూ ఉంటారు మీరు కావాలంటే చూసుకోండి. ఓ అబ్బో, ఇంట్లోకి రావాలి మరి.
బయట పల్లకి మోసేస్తూ ఉంటారు, ఇంట్లోకి వస్తే మాత్రమా దబిడి దిబిడే, ఏమీ ఉండదు, ఏమీ అస్సలు ఉండదు. ఈడ ఈగల మోత మోస్తూ ఉంది, ఆడ మాత్రం పల్లకీలు డప్పు కొట్టుకుంటున్నారు. అది కాదు దేవుడు అడుగుతున్నది. నీ భయం ఎక్కడా, నీ భక్తి ఎక్కడా, నీ యొక్క ప్రవర్తన ఎక్కడా, నీ యొక్క గుణగణములు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా, కష్టకరంగా ఉన్నాయా? దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా, కష్టము కలిగిస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒక మాట అంటాడు ప్రభువుల వారు, ఎప్పుడు కూడా దేవునిలో నీ వస్త్రం ఏమిటో తెలుసా? దేవునిలో నీ వస్త్రం ఏమిటో తెలుసా? దేవునిలో స్త్రీల యొక్క వస్త్రాన్ని గురించి చెబుతున్నాడు. నీ వస్త్రం ఏమిటో తెలుసా? బలమును ఘనతయు ఆమె వస్త్రములు. దేవునిలో నీ బలము, నీ ఘనత నీ యొక్క వస్త్రములుగా ధరించుకొని ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునిలో నీ బలం ఎంతుంది, నీ ఘనత దేవునిలో ఎంతుందో అదే నీకు వస్త్రం అంట, పై వస్త్రం అంట. నువ్వు ధరించుకున్న వస్త్రములు ఎన్ని రకాలైనా ధరించుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నటువంటి మాట, దేవునిలో నువ్వు బలము కలిగి ఉండాలంటే మొదట భయభక్తులే కలిగి ఉండాలి. దేవునిలో నువ్వు ఘనత కలిగి ఉండాలని, దేవుని వాక్యమునకు లోబడిన బిడ్డగా ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ పై వస్త్రముగా ఆయన బలమును, ఆయన ఘనతను నువ్వు సంపాదించుకుని ఉంటావు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ప్రతి స్త్రీ అంట, మహిళ అంట, తన నోరు జ్ఞానముతో నింపబడి ఉంటుందంట ప్రభువులో ఉంటే. స్త్రీ యొక్క నోరు జ్ఞానముతో కలిగి ఉంటుందట, జ్ఞానయుక్తమైన మాటలను కలిగి ఉంటుంది. ఆ జ్ఞానము ఎవరిచ్చేది? ప్రభుని యేసుక్రీస్తు వారు ఇచ్చేది. ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆ యొక్క జ్ఞానము కలిగిన నోరు తెరిచి మాట్లాడుతున్న జ్ఞానముతోనే. నీ నోరే, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా విలువైన మాట, ఎదుటి వారిని ప్రేమించే మాట, ఎదుటి వారిని కష్టపెట్టే మాటగా ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే జ్ఞానము కలిగినటువంటి మాటలు మనలో ఉన్నాయా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, కృప కలిగినటువంటి ఉపదేశాన్ని ఇస్తుంది తప్ప చెడు ఉపదేశాన్ని స్త్రీ ఎదుగుదట బిడ్డలకు కూడా. దేవుని యొక్క కృప కలిగినటువంటి ఉపదేశం, దేవుని యొక్క మాటలు కృప కలిగిన ఉపదేశంగా పిల్లలకైతే ఎదుటి వారికైతే పంచే విధంగా ఉంటుందే కానీ వారి మనసులు తుంచే విధంగా ఉండదంట. మరి ఎలా ఉన్నామో మనము సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా, ప్రతి మహిళ కూడా ఈ దినమున నిన్నటి కాల సమయంలో మహిళా దినోత్సవాలు అనేక మందిరాల్లో కూడా జరుపుకున్నటువంటి మనము, గౌరవింపబడుతున్నటువంటి మనం స్త్రీలను అంటున్నాడు దేవుడు. గౌరవింపబడుతున్నటువంటి నీవు నాకు మాదిరికరంగా ఉన్నావా? నా జ్ఞానమైనటువంటి మాటలు నీ నోటిన వస్తున్నాయా? నీ ఉపదేశము నా యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా? దేవుడు చూస్తున్నటువంటి మాట. మనం చేయించుకోవచ్చు, గౌరవంగా శాల్వాలు కప్పుకోవచ్చు, బొక్కేలు ఇచ్చుకోవచ్చు, పూలమాలలు కూడా ఇచ్చినటువంటి సంఘాలు కూడా ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట, నీ నోట నుండి వచ్చిన మాటలు ఎలా ఉన్నాయో, నీ ఉపదేశం ఎలా ఉన్నదో, అంతేకాకుండా నీ నడత ఎలా ఉందో, నీ నడత ఎలా ఉందో, నీ నడత సరిగా ఉంటే ఆ ఇంటి వారి యొక్క అందరి నడకలనంట నువ్వు కనిపెట్టేస్తా ఉంటా. హల్లెలూయా. తెలుసా, నీ నడత ప్రభువులో కన్నా సక్రమముగా ఉంటేనంట ఇంటిలో ఉన్నటువంటి అందరి యొక్క వక్రమైన నడతలన్నీ నీకు తెలిసిపోతాయంట. నువ్వు వెతుక్కోవాల్సిన అవసరం లే, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లే. ప్రతి నడకను కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఇంటి వారి అందరి నడతలు నీకు
తెలియచేయబడుతుంది. అంతేకాదంట, నీ పెనిమిటి చేత నీవు పొగిడే విధంగా నీ క్రియలను జరిపించుకుంటూ ఉంటా. నీ యొక్క పెనిమిటి చేత నువ్వు ఘనముగా నిన్ను పొగిడే రీతిగా వారి మాటలు నీకు చాలా ఆనందాన్ని కలిగించే మాటలు నీ యొక్క పెనిమిటి నోటి నుండి వస్తాయంట, నీ యొక్క నడవడికను బట్టి. మరి ఎందుకు ప్రభువుల వారు స్త్రీల గురించి ఈరోజు మాట్లాడబట్టున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అలాగనే మగాళ్ళ గురించి మాట్లాడొద్దని నేను చెప్పలే ఈ దినమన. మరి ఆ మగవాళ్ళకు కూడా ప్రభువుల వారు మాట్లాడుతున్నట్టు, నీ యొక్క భార్యను నువ్వు ప్రేమించే విధంగా ఉన్నావా? నీ ద్వారా ఆ భార్య ప్రేమించబడినట్లయితే, నీలో దేవుని యొక్క కృప ఉండగలిగినట్లయితే, ఆ భర్త భార్యను ప్రేమించినట్లయితే ఆ ప్రేమ ప్రభువుకు మాదిరికరంగా ఉన్నదా, సక్రమంగా ఉందా, వక్రంగా ఉందో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు సక్రమంగా ప్రేమిస్తే నీ భార్య నీ ద్వారా కొనియాడబడుతుంది. ఎస్, కొనియాడబడుతుంది. ఎందుకు తగ్గింపబడుతుంది? తగ్గింపబడదు. ఇంట్లో కూడా తగ్గింపబడవలసిన అవసరమే లేదు, దేవుడు అంటున్నటువంటి మాటే. అంతేకాదు, భార్య ముందు ఒక రకంగా, అమ్మ ముందు ఒక రకంగా మాట్లాడే భర్తలు లేకపోలేదు. ఉన్నారా లేదు ఒకసారి ఆలోచించుకోండి. భార్య దగ్గరకు వచ్చి భార్య మాట, తల్లి దగ్గర పోయి తల్లి మాట, ఈ రెండు విని ఆ మాటలు ఈమెకి ఈ మాటలు ఈమెకి పెట్టేసి రెండు ముళ్ళు ఏం చేస్తారు? ముడేసి గొడవలు పెట్టేస్తారు. భర్త ఈ రీతిగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఏక శరీరముగా నువ్వు ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ఏక శరీరము కలిగిన వారు ఒకే మాట ప్రకారంగా ఉండాలి, ఒకే రీతిగా జీవించాలి లోకంలో. అట్టి జీవితం లేని బ్రతుకులు నిరర్ధకము ప్రభువులు అని దేవుడు అంటున్నాడు. నిరర్ధకమైనవి, వాటికి లాభదాయకం ఏమాత్రము కూడా ఉండదంటున్నాడు. నీ ప్రేమ, నీవేమన్నాడు? నీ భార్యను నువ్వు ప్రేమించు అన్నాడా లేదా? ఖచ్చితంగా ప్రభువు యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే భార్యకు కూడా ఏం చెప్పాడో తెలుసా? నీ భర్తకు లోబడి సమాధానము కలిగి నడుచుకో, సమాధానము కలిగి నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక దగ్గర అయితే ప్రభువులు వారు అంటారు, అబ్రహాం విషయంలో మరి సారమ్మ విషయంలో ఒక మాట అంటాడు ప్రభువులు వారు. మరి ఎవరిని తరిమేసింది సారమ్మ? ఎవరిని తరిమేసింది చెప్పండి? ఆఖరిని ఏం ఆలోచిస్తున్నారు అందరూ? గుర్తు రావడంలే. మరి ఆఖరుని బయటకు పంపించి అన్నాడు. మరి సారా మాట ఇక ముందు ఈయన అన్నాడో లేదో ఒకసారి చూసుకోవచ్చు పరిశుద్ధ గ్రంథం. సారా మాట విను అన్నాడు. ఎందుకన్నాడంటే, సారా కనబోయే బిడ్డ ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డ, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. మరి విను అన్నాడు. నాకు తప్పలేదు. ప్రభువు చెప్పినట్లుగా మాట మనం చేయాల్సిందే. మరి అట్టి ప్రవర్తన మనలో ఉందా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభువుల వారు ప్రతి ఒక్క మహిళకు దేవుడు ఇస్తున్నటువంటి మాట, దేవుడు చెబుతున్నటువంటి సూచన. మరి ఆ రీతిగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించాలి. అదే కాదు, మనం ఒకసారి ఆది కాండంలో చూసినట్లయితే సారా అబ్రహామును ఏమన్నదో తెలుసా? నా యజమానుడా, నా యజమానుడా అన్నది. నా యజమానుడా అని పిలిచింది సారా. మరి అట్టి సారా పిలిచినటువంటి పిలుపు ఈ దినమున ఈ లోకంలో పిలువబడుతున్నారా? స్త్రీలు
పిలుస్తున్నారా వారి భర్తను? ఏమ్మా చెప్పాలి మీరు. మరి ఎప్పుడైతే నీ నోటిన ఏం చెప్పాడు ఇందాక? జ్ఞానయుక్తమైన మాట నీ నోటన వచ్చినప్పుడు నీ భర్త కూడా నిన్ను గౌరవించక తప్పదు. నీ మాట నీ భర్త కూడా వినక తప్పదు. మరి అలా ఉన్నామా లేదా అని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, మరి మాట విననటువంటి లోతు ఏమైపోయినాడు? లోతు భార్య ఏమైపోయింది? అయ్యో నా మందల బాయ, నా ఆస్తి బాయ అని వెనక్కి తిరిగింది. నువ్వు వెనకకు చూడకుండా ముందుకెళ్ళవమ్మంటే వెనక్కి తిరిగి చూసింది ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. మరి దానికి సాదృశ్యంగా ప్రభువుల వారు ఏమంటున్నాడంటే, లోతు భార్య వెనుకకు తిరిగినట్లుగా, కుక్క వాంతికి తిరిగినట్లుగానే ప్రభు వాక్యం సెలవిస్తుంది. మరి కుక్కకి పోలికను ఆడ పెట్టాడు చూడండి ఒకసారి. కక్కేసిన కూటికి ఆశపడింది, అయిపోయింది తన సంగతి, నువ్వు రావమ్మా అన్నాడు. కానీ వెనక్కి తిరిగి చూసింది. కుక్క కూడా అంతే కదా. కుక్క కూడా కక్కేసి మళ్ళీ దాని చుట్టూరే పడుకుంటుంది. అక్కడే పడుకొని ఏ కుక్కను రానేది. మొత్తం తినేసి మళ్ళీ కక్కేసి మళ్ళీ అక్కడే ఉంటుంది. దాన్ని మళ్ళీ తినేస్తుంది. దేన్ని తిననేది. మరి అలాంటి జీవితాలు మనలో ఉన్నాయా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచున్నటువంటి మాటలు ఇవి. ఏ నాడు కూడా నీవు వెనుకకు తిరగకు. ప్రభువులో ఒకసారి అడుగు పెట్టిన స్త్రీ, ప్రభు యొక్క హృదయంలో స్థానం సంపాదించుకున్న స్త్రీ, ప్రభు యొక్క మాటలకు లోబడినటువంటి సంఘములోని స్త్రీలు ఏ నాడు కూడా మరలా లోకమనే వెనుకకు మళ్ళకూడదు. అట మళ్ళితే మన జీవితాలు ఏమైపోతాయి? లోతు భార్య లాంటి జీవితాలు అయిపోతాయి తప్ప ఘనమైనటువంటి సారా యొక్క నమ్మకమైనటువంటి ఆ స్త్రీ, వినయ విధేయతలు కలిగినటువంటి స్త్రీ యొక్క మార్గంలో మనము నడవలేము. దేవుని వాక్యం ద్వారా మనకు అనేక విషయాలు ఇది మన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అంతేకాదు, మోషే అర్ధాంగిని చూస్తాం. మోషే భార్య ఎవరు? మోషే భార్య ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే మోషే భార్యను కూడా మనం జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాం. ఎవరు? సిప్పోరా. మోషే భార్య సిప్పోరా మోషేను వివాహము చేసుకున్న తర్వాత మరి తన యొక్క తండ్రి దగ్గరే ఉండిపోయింది. గొర్రెలు మేపుచుండగా 2 పిల్లలు కని మోషే భార్యకు చెప్పి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు నా వారసులను నా జనులను వెలుపటకు తీసుకురమ్మని నన్ను పిలిచాడు. అంటే నేను వెళ్తున్నానంటే నువ్వు వెళ్ళు, నీ కోసం నేను నిరీక్షణ కలిగిన బిడ్డలను నేను చూసుకుంటానని చెప్పినటువంటి ఓర్పు కలిగినటువంటి స్త్రీ, నేర్పు కలిగినటువంటి స్త్రీని మనము చూస్తాం. ఆమెలో ఉన్నటువంటి ఓర్పు, ఆమెలో ఉన్నటువంటి సహనము, ఆమెలో ఉన్నటువంటి నేర్పు చూడండి. గుణగణములు నీతో నేను వెంబడిస్తానల్లా. కానీ మోషే చేయబోతున్నటువంటి పని ఏంటో తెలుసా? కత్తి మీద స్వామి చేయబోతున్నాడు ఆయనకి తెలుసు. కత్తి మీద నిలబడబోతున్నానని నీకు తెలుసు. ప్రభువులో వారు పిలిచారని తెలుసు. అక్కడ ఏమి జరుగుతుందని నీకు తెలియదు. అయినా ఎప్పుడు ఏ టైం ఎలా వస్తుందో, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఐగుప్తులో ఏమీ లేని నిరాశ్రయుడు ఎవరు? మోషే. మరి అదే ఫరో ఇంట్లో పెరిగినటువంటి బిడ్డ ఈ దినమున ఎక్కడున్నాడు? ఈదులో ఉన్నాడు. ఈదులో ఉండి మరి ఆ ఇజ్రాయేలీల జనులందరినీ వెలుపటికి తీసుకురావడానికి తను చేసినటువంటి ప్రయత్నంలో ఈమె కూడా ఒక సమిధి అయింది. ఈమె యొక్క గౌరవము, ఈమె యొక్క వినయ విధేయతలు చూడండి దేవునికి మాదిరికరంగా ఉన్నాయో లేదో ఒకసారి. అయినా కూడా ఆమె అన్యులైనటువంటి అన్య స్త్రీ, ఒక అన్య స్త్రీ. అలాంటి స్త్రీ మరి దేవుని పక్షంగా ఎలా నడిచిందో ఒకసారి చూద్దాం.
అంతేకాదు ఇంకొకటి కూడా చూడొచ్చు. ఆ మోషే ఆ యొక్క సిప్పోరాను చేసుకున్నాడని తన యొక్క సహోదరి ఈర్ష్య. ఈమెవరు? హల్లెలూయా. ఈమెవరు? మిర్యాము కక్ష కట్టింది. మరి కక్ష కట్టినటువంటి స్త్రీని చూసాం, వినయం కలిగినటువంటి స్త్రీని చూసాం, విధేయత కలిగినటువంటి స్త్రీని చూస్తున్నాం, ఓర్పు నేర్పు కలిగినటువంటి స్త్రీని కూడా చూస్తున్నాం. ఓర్పు నేర్పు సహనము వినయ విధేయతలు లేనటువంటి మిర్యామును కూడా చూస్తున్నాం. మిర్యాము పాటలు బాగా పాడింది, కీర్తనలు పాడింది. ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ నడిపించడంలో ఆమె కూడా ఒక పాత్ర చేపట్టింది, పాటలు పాడింది. వాళ్ళకి ఎక్కడ నిస్సత్వం రాకుండా మరి నడిపించింది. అయినా ఆమెలో ఈర్ష్య మాత్రం పోలా. దేవుడేమిచ్చాడో ఆమెకు తెలుసు. మీకు అందరికీ తెలిసిన విషయమే. దేవుడేమిచ్చాడో మీకు తెలుసు. కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. ఊరు నుంచి 3 రోజుల పాటు ఊరు వెలుపల కూడా మరి తరిమేసిన విషయాలు చూస్తున్నాం. మరి అట్టి దినములను మనం చూసినటువంటి ఈ స్త్రీలలో చూడండి, ఇప్పుడు ఎంతమందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలోని స్త్రీలు, వినయ విధేయతలు కలిగినటువంటి స్త్రీలను చూస్తున్నాం. ఈర్ష్య ద్వేషములు కలిగినటువంటి దుర్గుణములు కలిగినటువంటి స్త్రీలను కూడా మనం చూస్తున్నాం. మరి వీరు సమాజంలో లేరా? వీరు సమాజంలో లేరా? లేదా పరిశుద్ధ మందిరాల్లో లేరా? చెప్పాలి. పరిశుద్ధ మందిరాల్లో విశ్వాసులు అనబడే వారిలో ఉన్నారు, అవిశ్వాసులు అనబడే వారిలో ఉన్నారు, వేషధారుల్లో ఉన్నారు, ఆదివారపు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ఏం మాత్రం కూడా ఇందులో సందేహము వలదు. సందేహము అసలే వద్దు అని ప్రతి మహిళతో దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మహిళా దినోత్సవాలు చూస్తున్నాం, అనేక విధములుగా మనం ప్రసంగాలు వింటున్నాం. వింటున్నటువంటి ప్రసంగములకు మనం లోబడి ఉంటున్నామా? ఈ సంవత్సరమైన ఈ మహిళా దినోత్సవం నుండి అయినా సరే స్త్రీలు ప్రభువైన యేసుక్రీస్తులో ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు ఈ దినమున. మరి అట్టి మనము ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పరిశుద్ధ లేఖనములను ఏ దినము కూడా విడిచిపెట్టకుండా మనం కానీ వాటిని తూచా తప్పక చదువుకోగలిగితే, అరే మనం ఇలా ఉండకూడదు, ఇలా మారాలి అనే ఒక తలంపు మనలో పుడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు కొట్టండి గట్టిగానే, నిద్ర మేలుకోవాలని కొట్టండి. గట్టిగా కొట్టాలి. మరి అంతేకాదు, ఇక్కడే చూడాలి. ఇస్సాకుకు చేసుకోబోయే భార్య, ఇస్సాకు ఇల్లు చూపులకు పోలా. హల్లెలూయా. ఇస్సాకు తండ్రి కూడా పోలా. ఇస్సాకు తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి గట్టిగా. మరి ఇస్సాకు తాత ఎవరు? ముత్తాతని చెప్పారు. తాత ఎవరు? ఇస్సాకు తండ్రి అయితే అబ్రహాము. ఇస్సాకు తాత నోవాహు. ఈ మధ్యలో ఒక ఆయన లేడా? ఎవరు ఆయన? తీయండి పరిశుద్ధ గ్రంథం, తీయండి. అసలు మీరు ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నారులే, పర్లా తీయండి. ఆదికాండం తీయండి. తీసారా? తీలా? ఎవరు? తెరాహు. మరి ఏం చెప్పారు మీరు? పరిశుద్ధ గ్రంథం ఆడ తెరిచి చూపిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. మరి ఎక్కడున్నాం మనం? ఎలా ఉన్నాము? ఏ రీతిగా ఉన్నాము? పరిశుద్ధ జ్ఞానం కోసం ఆరాటపడేవారుగా ఉన్నామా? బాగా ఆలోచించాలి. ఈ మాట చాలా మీ జీవితాల్లో ఉపయోగపడుతుంది. పరిశుద్ధ లేఖనముల కొరకు ఆరాటపడేవారుగా ఉన్నామా?
పరులు జీవిస్తున్న లోకం కొరకు ఆరాటపడేవారుగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆలోచించండి అమ్మా, ఏం మాట నేనేం చెప్పాను ఇప్పుడు? పరిశుద్ధ వాక్యముల కొరకు ఆరాటపడేవారుగా ఉన్నామా, పరుల కొరకు ఆరాటపడేవారుగా ఉన్నామా? ఏది కావాలి? పరిశుద్ధ గ్రంథము కొరకు ఆరాటపడే స్త్రీగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథములకు మాటలకు నువ్వు లోబడి ఉంటావు 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 నువ్వు ప్రక్కకి వెళ్ళవు. అందుకే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడేం చెప్పాను నేను? సరే, నోవాహు కొడుకు ఎవరు? నోవాహుకు 3 కొడుకులే, పక్కన పెడదాం. సరే, అబ్రహాం తండ్రి ఎవరు? తెరహు. మరి అబ్రహాం యొక్క కొడుకు ఎవరు? ఇస్సాకు తాత ఎవరు? ఇప్పుడు చెప్పాలి. నేను అదే చెప్పా, జేజి తాతని చెప్పమన్నా, నేను అసలు తాతని చెప్పమన్నా. ఆలోచించండి అమ్మా, ఎందుకంటే ఒక్క మాట నేను మీకు చెప్తున్నాను. మీరు ఏ సంఘములో ఉన్నారంటే మీ నోట నుండి వచ్చే మాట చెప్పాలమ్మా. జ్ఞానము కలిగినటువంటి మాట నీ నోటను ఉంటుంది అంటున్నాడు మహిళలలో. ఆ జ్ఞానము కలిగిన మాటే ఏ సంఘం నుంచి వచ్చావో తెలియజేసేస్తుందమ్మా, నిజం. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. మరి ఇస్సాకు యొక్క రిబ్కా, వైఫ్ ఆఫ్ ఇస్సాకు, రిబ్కా యొక్క భార్యను చూసాం మనం, ఇస్సాకు యొక్క భార్యను చూస్తున్నాం మనం. ఇస్సాకు ఇద్దరు పెళ్లి చూపులు చూసుకున్నారా? లేదే. అంత సౌందర్యాన్ని చూసుకున్నారు వాళ్ళు. నాకు కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఊహించుకోలా. ఇదిగో ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యము, దీనిని అవునని కానీ కాదని కానీ నేను చెప్పలేనని లాబాన్ అంటాడు. మరి చూడండి, ఎట్టి రీతిగా మరి రిబ్కాను తీసుకొచ్చి ఇస్సాకుకు చేశారో ఆలోచించాలి. మరి రిబ్కా యొక్క సౌందర్యాన్ని ఇస్సాకు చూడాలా, అంత హృదయాన్ని చూశాడంతే, అంత హృదయాన్ని చూశాడు. మరి అట్టి గుణగణములు కలిగినటువంటి స్త్రీలు ఈ లోకంలో మీరు ఉన్నారా లేదా ఆలోచించమంటున్నాడు. ఇంకొక విషయంలో చూద్దాం. యాకోబుకు భార్యలు, యాకోబు మొదటి భార్య ఎవరు? లేయా. రెండవ భార్య ఎవరు? రాహేలు. మూడవ భార్య ఎవరు? నాలుగో భార్య ఎవరు? చెప్పడమ్మా. నలుగురు ఉన్నారు మన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం. నలుగురులా బిల్హా, జిల్ఫా. మరి చూడండి, లేయా ఎక్కడ కూడా ఈర్ష్య పడలేదు. మీరు ఆలోచించుకోవచ్చు. మరి లేయా ఎక్కడ కూడా ఈర్ష్య పడలేదు. రాహేల్ని చూసి ఈర్ష్య పడలా. ఈమె జబ్బు కళ్ళు కలిగినా భర్తే నాకు సర్వస్వం అని కాళ్ళ దగ్గర పడినది. మరి రాహేలు మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడింది. ఎగిరిపడినటువంటి రాహేలు మరి దొంగతనానికి కూడా పూనుకున్నది. ఏమ్మా, మరి ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. దొంగతనమును కూడా పూనుకొని తన తండ్రి యొక్క విగ్రహంలో దొంగిలించేసింది. ఇది కూడా మీరు పరిశుద్ధ గ్రంథం చదివితే చూస్తారు. మరి ఇలాంటి స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం కాలక్రమంలో. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లేయా యొక్క గుణగణములకు, రాహేలు యొక్క గుణగణములకు మనకు తేడా కనబడుతుంది. అంతేకాదు, మరి ఇంకొక స్త్రీ ఉంది పాపం. ఎరుకో గోడల పైన సౌందర్య రాశి అయినటువంటి రాహాబును చూస్తాం మనం. రాహాబును చూస్తాం. రాహాబు దేవుని కొరకు ఎంత నీతిగా మరి మారిపోయిందో చూడాలి మనం ఈ దినమున. ఎంతసేపు లోకము యొక్క పరుల కొరకు ప్రాకులాడినటువంటి బిడ్డ, పరుల కొరకే కదా ప్రాకులాడింది. మరి ప్రాకులాడినటువంటి పరుల కొరకు మరి ఆస్తి కొరకు పాకులాడినటువంటి ఆ బిడ్డ ఏమైపోయింది?
ప్రభువు మాటల వినిన మరుక్షణం ప్రభువుకు లోబడిపోయింది. ప్రభువుకు లోబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు లోబడిపోయింది. లోబడిపోయి మరి ఎరుకో గోడ మీద తన బంధు రక్త సంబంధికులందరినీ తన ఇంట్లోకి వచ్చి పెట్టుకొని నేనేమైపోతానని బాధపడలా. ప్రభు కోసం నేను మరణించినా పర్లేదు అనుకున్నది. మరి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రక్షించేసుకునింది. సల్మాన్ చేసుకున్నాడు. తెలుసా? అసలు రాహాబు భర్త ఎవరో మనకు తెలుసా? తెలీదు. మనం చదవం కదా, పరిశుద్ధ గ్రంథం చదవమా? మత్తయి సువార్తలో మొదటి అధ్యాయమే చదువుకోండి. మీరు మొదటి అధ్యాయం చదవండి. రాహాబు సల్మాను రాహాబు నందు బోయేజును గనెను, బోయేజు రూతు నందు ఓబేదును గనెను, ఓబేదు యెషయాను గనెను, యెషయా దావీదు రాజైన దావీదును కనెను. ఏమమ్మా, పరిశుద్ధ గ్రంథములు 4 సార్లు చదివితే గుర్తురావా ఇన్నే? మరి మనం ఎలా ఉన్నాము? మన పరివర్తన ఏమిటో, మన ప్రవర్తన ఏమిటో ఒకసారి ఆలోచించండి. మన ప్రవర్తన ప్రభువుకు మాదిరిగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల యొక్క గుణగణములను ఆ పరిశుద్ధ వాక్యం ఉంటున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి మహిళ కూడా గ్రహించగలదు, హృదయంలో ఉంచుకోగలదు. అంతేకాదు, చూడండి, అత్తను విడనాడకుండా అత్తని కాపాడుకుంటూ తన శక్తి మేరకు సంపాదించి పెడుతూ అత్తను తన రెక్కల నీడ భద్రపరుచుకున్నది. అత్త భద్రపరుచుకోవడం కాదేడక. అత్తను క్షేమంగా చూసింది, ఇంట్లో నుంచి బయటికి రాకుండా. ఎవరు చూశారు? రూతు యొక్క గుణగుణములు మనలో ఉన్నాయబ్బా. ఏం మాత్రం చెప్పారు బాబా రూతు అని అత్తని చెప్తానే చెప్పేస్తారు. మరి ఇక్కడే చూడాలి మనము రూతు యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి సద్గుణములు, దుర్గుణములు కాదు, సద్గుణములు రూతులో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రీతిగా ఆశీర్వదింపబడినటువంటి స్త్రీలు. మరి ఇంకా చూడండి, న్యాయాధిపతుల్లో ఒక స్త్రీని మనం చూస్తున్నాం, ఒక న్యాయాధిపతిని దెబోరాను చూస్తాం. 20 సంవత్సరములు ఇజ్రాయేలీల జనుల కొరకు, వారి యొక్క కష్టముల కొరకు ప్రార్థన చేసినటువంటి ప్రవక్తి ఆమె. అలాంటి ప్రవక్తిని అటు చూస్తాం. ఇంకా అదే గ్రంథంలో ఉంది, ఒక వీర వనిత ఉంది. చూడగలరా మీరు? చూస్తారా? వీర వనిత ఉంది అదే గ్రంథంలో. వీర వనిత ఉంది. లప్పీదోతు భార్య. ఎవరు ఆమె తెలుసా? అసలు దెబోరా భర్త ఎవరో మీకు తెలుసా? ఇప్పుడు దాకా తెలీదు. లప్పీదోతు అంట ఆయన. దేవుడు చెప్తున్నటువంటి మాటలు, గొప్ప మాటలు. లప్పీదోతు భార్య. అంతేకాదు, ఒక వీర వనితను మనం చూస్తాం. హేబేరు యొక్క భార్య. హేబేరు ఒక భార్య. ఈమె వీర వనిత. చెప్పండి ఎవరో? ఇజ్రాయేలీలందరినీ అడ్డంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే, ఇజ్రాయేలీలను ఇబ్బందులు పెడుతూ ఉంటే, వారిని నానా విధములుగా హింసించుచున్నటువంటి సిసేరాను నీళ్ళు అడిగితే పాలు ఇచ్చి చంపేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాహము అనే గుడారంలోకి పరిగెత్తి నీళ్ళు అడిగాడు. కానీ నీళ్ళు అడిగితే ఈ పాలు ఇచ్చింది. పాలు ఇచ్చి ఒక మేకు తీసుకొని కొట్టింది, భూమిలోకి దిగిపోయింది. సమ్మిటి కుడితే. హల్లెలూయా. ఎవరో చెప్పండి, ఎవరో చెప్పాలి మీరు. మీకు పజులు చెప్పండి అమ్మా. చదివితే కదమ్మా, పరిశుద్ధ గ్రంథం చదవండి అమ్మా, ప్లీజ్ అమ్మా. మహిళలు మహారాణులు, ఈనాటి మాట. మహిళలు మహావీర వనితలు, ఆనాటి మాట. ఈనాటి మాట మహారాణులు.
ఆనాటి మాట. వీర వనితలు సత్ప్రవర్తన కలిగిన వారు, దుర్గుణములు లేనివారు అనే ఆనాడు ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈనాటి వాక్యం ఏంటి? మహిళలు చెప్పాలా? మహారాణులు అంటే సారాను పక్కన పెట్టేశారు, రాజకుమారిని. ఈ లోకంలో మహిళలందరూ కూడా మహారాణులే అయిపోయారు, మహారాణులు అనిపించుకుంటున్నారు. యాయేలు ఈమె హేబేరు యొక్క భార్య. మరి ఇలాంటివి మనకు ఉండాల్సిన, మైండ్లో ఉండాల్సినటువంటి వాక్యాలమ్మా. వీరి యొక్క గుణగణములు. నాకు, నా కుటుంబానికి హాని జరుగుతుందంటే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ దేవుని పేరుతో వీర వనితగా మారవలసిన అవసరమో ఉండదు, అంతే. మరి అలాగే నిన్ను దూషణకరమైన మాటలు మాట్లాడలే మనలా. ప్రభువుకు వ్యతిరేకమైన పదజాలము వాడమని చెప్పలే. పరిశుద్ధ గ్రంథముకు లోబడినటువంటి పదజాలము నీలో ఉంటే ప్రభువే ఆ ధైర్యాన్ని నీకు ఇస్తాడు. మరి అలా ఉన్నామా లేదా ఆలోచించాలి. ఇంకొక హక్కు ఉన్నది మనకు. సహోదరులు, సిస్టర్స్ చాలామంది ఉన్నారు. పెనిన్నా ఉండదు, పెనిన్నా ఉండదు. హన్నా కూడా ఉన్నది మనకిడ ఈ పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి హన్నాని పెనిన్నా ఇబ్బందులు ఎన్ని పెట్టిందో మీకు అందరికీ తెలుసు. పెనిన్నా ఓర్పు చూడండి, పెనిన్నా యొక్క సహనము చూడండి, పెనిన్నా యొక్క ప్రవర్తన, ఓర్పు, ఓర్మి, నేర్పు చూడండి. దేవునిలో ఎంత ప్రార్థనా శక్తి కలిగినట్టు అన్న. ప్రార్థన అంటే అన్నా యొక్క ప్రార్థనా శక్తిని నువ్వు కలిగి ఉన్నావా? ఈ లోకంలో ప్రతి స్త్రీతో, మహిళతో దేవుడు మాట్లాడుతున్నట్టు మాట. అన్నా యొక్క ప్రార్థన శక్తి మీలో ఉందా? ప్రార్థనను చూపించాలంటే అన్నానే చూపిస్తారు, వేరొకరిని చూపించవాళ్ళే. ప్రార్థనలో అన్నా యొక్క శక్తి మీలో ఉందా? ప్రార్థనా శక్తి మనలో ఉందా? ప్రతి మహిళను దేవుడు అడుగుతున్నాడు ఏదైనా. మరి ఎలా ఉన్నాం మనం? సరే, ఈ భర్త ఎవరు? అన్నా యొక్క భర్త ఎవరు? ఎల్కన్నా. మరి చూడండి, ఎంత నిరీక్షణ కలిగినటువంటి బిడ్డ, ఎంత ఓర్పు కలిగినటువంటి బిడ్డ, ఎంత సహనము కలిగినటువంటి బిడ్డ. అంత హృదయము ఎంత అందంగా ఉన్నదో చూడండి ఆమెలో. లోపల హృదయము ఎంత అందముగా ఉన్నదో మనం అది గ్రహించాలి. బాహ్య సౌందర్యాన్ని, బాహ్య అందమును నేను చూడను. నీ పై అందములను చూసి నేను మోసపోవడం లేదు బిడ్డ అంటున్నాడు దేవుడు. నీ బాహ్య సౌందర్యాన్ని చూసి నేను మోసపోవడం లేదు బిడ్డ అంటున్నాను. నీ అంత సౌందర్యము నాకు కావాలి అని దేవుడు అంటున్నాడు. మరి అట్టి ప్రార్థన మనలో ఉందా లేదా ఆలోచించాల్సిన విషయం. అంతేకాదు, మరి ఇంకొక మాట అంటాడు, భర్తను కూడా వదిలేసి దేవుని కొరకు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి దావీదు కొరకు భర్తను త్యాగం చేసి, భర్తను విడిచేసి తన బిడ్డలను ముగ్గురిని దావీదుకు 3 దిక్కులు మీ మామకు ఏ ఆపద రాకుండా చూడండి అని సైన్యంలోకి పంపించేసిన స్త్రీని మనం చూస్తాం. మరి ఇలాంటి ప్రవర్తన మనమైతే పంపగలమమ్మా? మనం ఈనాటి మహిళలైతే పంపగలరా? ఆలోచించండి. ఈనాటి మహిళలు పంపగలరా? మీరు మహారాణులే, కానీ రాణులైతే నేను కాదనడంలే, రాణులే, కానీ మన కాడికి వచ్చేటప్పటికే మనము మహాబానిసలం. హల్లెలూయా! మహాస్వార్థపరులం. ఇంకా చెప్పాలంటే స్వార్థపరులం అయిపోయినటువంటి లోకంలో ఉన్నాం మనము. అట్టి గుణగణములు మనలో ఉన్నాయి ఈ దినమన. వాటన్నిటిని కూడా దుర్గుణములుగా దేవుడు అంటున్నాడు, సద్గుణాలుగా దేవుడు ఎంచడం లేదు. అందుకే ఆమె పేరేంటో తెలుసా? ఆమె పేరేంటో తెలుసా? 3 బిడ్డలను త్యాగం చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దావీదు కొరకు తన అక్క సెరూయ, వీర వనిత. ఏమి వాస్తవం చెప్పాలంటే, బిడ్డలు ఏమైపోయినా పర్లా, నా యొక్క తమ్ముడు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన బిడ్డకు ఏ హాని జరగకూడదని విడిచినటువంటి తల్లిని మనం చూస్తున్నాం.
విడిచినటువంటి తల్లి. మరి ఆ బిడ్డల్లో చూడండి, యోవాబు, అబీసై, ఆసహేలు, ముగ్గురు కొడుకులు మామ కోసము ప్రాణత్యాగం చేసిన తల్లి కన్నీరు పెట్టలేదు. చూడండి ఎటువంటి అంటే దేవుని కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి బిడ్డను రక్షించుకోవడం కోసం, దేశాన్ని రక్షించుకోవడం కోసం ఆమె చేసినటువంటి త్యాగాన్ని కూడా మనము చూస్తున్నాము. మరి అంతేకాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఇంకొక అంతః సౌందర్యం కలిగినటువంటి, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె ఎవరో చెప్పండి? ఇంకొక స్త్రీ కూడా ఉంది. మహిళలు మహారాణులే, నేను కాదనలమ్మా, కానీ మనం మహారాణులు ప్రభువైన యేసుక్రీస్తులో ఉండగలిగితే, అట్టి జ్ఞానమును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానమును మనం సంపాదించుకోగలిగినట్లయితే, మరి మన పరిశుద్ధ గ్రంథంలో సద్గుణములు కలిగిన వారిని ఏరుకుంటారు. మీరు ఈ లక్షణాలు నాలో ఉండాలి, ఈ లక్షణాలు నాలో ఉండాలి, ఈ లక్షణాలు నాలో ఉండాలని ఎత్తుక్కొని ప్రభువుతో జీవిస్తారు, ప్రభువులో నివసిస్తారు. ఎస్తేరుని చూస్తాం, మనం ఎస్తేరుని చూస్తాం. వస్తీ యొక్క గర్వాన్ని కూడా చూస్తున్నాం మనం ఇక్కడ. వస్తులో ఉన్న గుణగణములు, ఎస్తేరులో ఉన్న గుణగణములు మీకు లెక్కేసుకోండి. పైనన్నీ నాకు వద్దయ్యా, పై మెరుగులన్నీ వద్దనేసింది ఎవరు? ఎస్తేరు. మరి వస్తీ ఎలా ఉంది? ఫుల్లు సౌందర్యము, బాహ్య సౌందర్యముతో, అందముతో దగ మెరిసిపోతూ లోపలన్నీ కూడా దగ వెలిసిపోతున్నాయి. హల్లెలూయా! అవి దగ వెలిసిపోయినాయి. ఈ మెరిసిపోతుంది. లోపల గుణగణములన్నీ కూడా ఏమైపోయినాయి? పనికి మాలిన గుణగణములతో కలిగినటువంటి, గర్వముతో కూడినటువంటి ఒక స్త్రీ మనము ఎదుట కనబడుతున్నది. ఆమె వస్తీ. మరి ఎస్తేరు బాహ్య సౌందర్యం చూడలేదమ్మా, అంత సౌందర్యాన్ని ఏ రాజు చూశాడు? అహష్వేరోషు చూశాడు. మరి మనల్ని మన దేవుడు చూడాలనుకోవడంలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి మహిళలారా, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఈ దినమున ఆలోచించాల్సిన విషయమే. మనలను, మన యొక్క అంతః సౌందర్యమును మన దేవుడు చూడాలని ఆశ కలిగినటువంటి స్త్రీలు ఎంతమంది అని దేవుడు అడుగుతున్నాడు. సార్వత్రిక సంఘములలో కోటాను కోట్లు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మహిళ అందరిలో కూడా ఇది ప్రపంచ మహిళా దినోత్సవము, నిన్నటి దినము. ఈ మహిళా దినోత్సవంలో అంతః సౌందర్యమును నా దేవుడు చూడాలి అని సార్వత్రిక సంఘములలో విశ్వాసాలు అయినటువంటి మహిళలు ఎంతమంది అనుకుంటున్నారు? మరి ఎస్తేరు లాంటి అంత సౌందర్యము నాలో ఉండాలి అని ఎవరు అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించాలి. మరి దేవుడు అంటున్నటువంటి మాటమ్మా. అంతేకాదు, ఇప్పటి వరకు మనము పాత నిబంధనలోనే చూసాం, క్రొత్త నిబంధనలో లేరా? తీండమ్మా. మరి క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినం నుండి కూడా మరి ఒక స్త్రీని చూస్తున్నాం. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి కూడా ఏ దినమును కూడా దేవుని నామాన్ని కించిపరచనటువంటి బిడ్డ, భర్త మాట జవదాటనటువంటి బిడ్డను, భర్త అడుగు జాడలలో నడిచినటువంటి బిడ్డను కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున ఆమె నడిచిందంట. ఆమె ఎలిజబెత్. మరి ఎలిజబెత్ వారు జకర్యా యొక్క అడుగు జాడలలో వెళ్ళింది. ప్రభు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడిచింది. నిరపరాధిగా నిలిచింది, నీతిమంతురాలుగా నిలిచింది. ఆ యొక్క మహిళ ప్రభు యొక్క ఆశీర్వాదము చేత ప్రభు యొక్క మన్ననలు పొందుకొని, లోకము మన్ననలతో నాకు పని లేదు. ఎంతమంది ఎన్ని మాటలని ఉంటారమ్మా? ఎలిజబెత్ను ఆలోచించండి. గుడ్రాలు నల్లా,
పిల్లలు లేని గుడ్రాలు అని ఎంతమంది మహిళలు ఆమెను అని ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి. మరి అట్టి గుడ్రాలు యొక్క కడుపున బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టాడు. కొట్టు చప్పట్లో. బాప్తిస్మం ఇచ్చు యోహానుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన కడుపున పుట్టించినటువంటి దేవుడమ్మా. మరి ప్రభు యొక్క ఆజ్ఞలకు మనం లోబడుతున్నామా? ప్రభు యొక్క శాసనములకు మనం లోబడుతున్నామా? ప్రభు యొక్క విధులకు మనం లోబడుతూ ఉన్నామా? ప్రభు యొక్క మాటలకు మనం లోబడుతున్నామా? చెవి యొగ్గుతున్నామా? ఆలోచించాలి. చెవి యొగ్గుతున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. అంతేకాదు, నీవు దయాప్రాప్తురాలివి అనిపించుకున్నటువంటి స్త్రీని కూడా చూస్తున్నావు. నువ్వు కృప పొందినటువంటి స్త్రీవి, నీవు దయా ప్రాప్తురాలివి, కృప పొందినటువంటి స్త్రీవి, నీవు దీన దాసురాలు అమ్మ అనిపించుకున్నటువంటి స్త్రీని కూడా మనం చూస్తాం. ఆ స్త్రీ పేరన్నా చెప్పండి ఇప్పుడు. మరియమ్మ. దీనమైనటువంటి దీన దాసురాలు ఆమె. ప్రభువును దేవుడినే తన కడుపును కంటున్నా, నేను దీనదాసురాలను. అమ్మా, నువ్వు కృప పొందినటువంటి స్త్రీవి, మహిళవి అని కొనియాడబడుతుంటే, నువ్వు కృప పొందినటువంటి మనమైతే గాలి కొడుతుంటే ఎట్ట అవుతాం? గాలి కొడితే ఎట్ట అవుతాం? టైర్ ఉబ్బినట్టుగా ఉబ్బుతాం. ఎట్లా బాగా ఉబ్బి 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 చిన్నగా ఉబ్బం. ఇక్కడ దూత మాట్లాడుతుంది, ఎలిజబెత్ అమ్మ మాట్లాడుతుంది. అక్కడ దూత మాట్లాడుతుంది, ఏమన్నా చెప్తుండదు, నువ్వు దయాప్రాప్తురాలు తల్లి అన్నట్టే. ఈమె ఉబ్బల ఎక్కడుందో అక్కడే ఉంది. అంతేకాదు, ఇంకొక మాట అంటాడు, దయాప్రాప్తురాలువే నువ్వు అన్నప్పుడు కూడా ఆమె ఉబ్బిపోలా, తబ్బిబ్బైపోలా. ఇవేమన్నా తెలుసా? నేను దీనదాసురాలను నా ప్రభువును మోయడము నేను చేసుకున్న భాగ్యము అని తగ్గిపోయింది. మనమైతే ఇవి తగ్గిపోయింది, మనమైతే ఉబ్బిపోతాం. బాగా బెలూన్లాగా ఉబ్బి టపామని వెళ్ళిపోతాం. మరి చూడండి, దేవుడు అంటున్నట్టు మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్థితి. మరి అలాగని యేసేపుని తక్కువ చేయగలమా? తక్కువ చేయగలమా? చేయలేం. ఈరోజు మహిళలు మహారాణులైతే మగవారు కూడా మహారాజులే కదా. కూడా మహారాణులు అయితే మహారాజులు కదా వీళ్ళు. మరి వాళ్ళతో కూడా చెప్తున్నట్టు అన్నమాట. మరి అట్టి మరియమ్మను చేర్చుకున్నటువంటి యేసేపు యొక్క గుణగణములు మనలో ఉన్నాయా? యేసేపు యొక్క గుణగణములు ప్రతి భర్తలో ఉన్నాయా? లేవు. ఆమె దేవుల్లో ఉంది, దేవుల్లో భక్తిగా ఉంది, దేవుల్లో ప్రవర్తన మామూలు బాధికరంగా ఉంది, దేవుని యొక్క మాటలు ఆమె నోటన వస్తున్నాయి, ఆమె జ్ఞానయుక్తమైన మాటలను మాట్లాడుతూ ఉంది. ఆ స్త్రీ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆమె యొక్క బోధ ప్రభువుకు ఇష్టకరంగా ఉంటే ఈడ భర్తలకు కష్టకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. భర్తలకు కష్టకరంగా ఉంటుంది. ఎంతసేపు ప్రభువు ప్రభువు అంటావమ్మా అనే భర్తలు లేరయ్యా? ఏమమ్మా మీరు చప్పట్లను కొట్టరా? భర్తలు లేరు అన్నప్పుడు కొట్టరు, మీరు కొట్టరులే. ఎందుకంటే అలాంటి వాళ్ళే కావాలి మాకు. అలాంటి భర్తలే కదా మనకు కావాల్సింది. కాదనలేదమ్మా. మీరు దేవుల్లో ఉండగా నీ భర్తలు మిమ్మల్ని గౌరవించే రీతిగా మీ యొక్క ప్రవర్తన ఉండగలిగితే మీ భర్తలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. గౌరవించినటువంటి ఆ మాటలకు మనము పర్లేదయ్యా నువ్వు అనుకో ఏమనాలా? మనం కూడా ఏమనాలా? నువ్వు అనుకో బాబా, నా దేవుడే నాకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప, నా దేవుడి యొక్క గొప్పతనం గురించి నీకేం తెలుసు అని చెప్పగలిగినటువంటి స్త్రీ. అట్టి బోధ నీ భర్తకు వినిపించగలుగుతున్నావా? మహిళను అడుగుతున్నాడు. నీ భర్తకు, నీ బిడ్డలకు నీవు అట్టి బోధను, సద్బోధను వినిపించగలుగుతున్నావా? అట్టి జ్ఞానయుక్తమైన మాటలు నీ నోటన వస్తున్నాయా? దేవుడు అడుగుతున్నట్టు మాట. మనం చెప్తున్న మాటలు కాదు ఇవి.
మరి ఎలా ఉన్నాం మనం? మరి ఎలా ఉన్నామో ఒక్కసారి మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క వాక్యములకు లోబడి ఉంటారు. ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథములోని మహిళల యొక్క గుణగణములు కలిగి ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుందమ్మా. అంతేకాదు ఒక మాట చెప్తాడు చూడండి, నీవు ఆశీర్వదించబడే వారిగా ఉన్నావా? నీవు ప్రభు యొక్క ఆశీర్వాదం పొందేవారిగా మీరున్నారా? మహిళలను అడుగుతున్నాడు. అంతేకాకుండా మరి మీ నోటన శుభవచనములు పలికే వారిగా ఉన్నారా? మీరు మీ నోటితో శుభవచనములు పలికే వారిగా ఉన్నారా? రాసుకోండి కావాలంటే. ప్రభువు యొక్క మాటల మీద నమ్మకము ఉంచేవారిగా ఉన్నారా? ప్రభు యొక్క మాటల మీద నమ్మకం ఉంచేవారుగా మీరున్నారా? మహిళలను అడుగుతున్నాడు. అంతేకాకుండా నీ యొక్క దేన స్థితి ప్రభువును గణపరిచే విధంగా ఉండదా? చెప్పండి అమ్మా. సార్వత్రిక సంఘములతో ప్రతి ఒక్కరితో ప్రతి మహిళతో మాట్లాడుతున్నాడు ప్రభువుల వారు. దేన స్థితి కలిగి ప్రభువుకు దాసురాలిగా నేను ఉన్నాను అనుకున్నటువంటి స్త్రీలు మీ సంఘములో ఉన్నారా అని దేవుడు ఆత్మదేవుడు అడుగుతున్నాడు. మరి ఆ రీతిగా ఉన్నామా? అంతేకాదు ప్రభువుకు భయపడి కనికరము చూపేవారుగా ఉన్నామా? కనికరము లేదు ప్రేమ చూపేవారుగా ఉన్నామా? చెప్పాలా? మరి ప్రతి కుటుంబంలో ప్రతి స్త్రీ కూడా సమాధానము కలిగినటువంటి స్త్రీగా ఉందా? దేవుడు అడుగుతున్నటువంటి మాట. ఏ రీతిగా ఏ లక్షణములు మనలో ఉన్నాయి? అంతేకాదు ఇది నాకు చాలు నా ప్రభువులని సంతృప్తి కలిగినటువంటి జీవితం ఉందమ్మా? ఎవరికైనా ఉంది అని అంటే ఒక్కసారి చప్పట్లు కొట్టండి. మాకు ప్రభువులో సంతృప్తిగా బ్రతుకుతున్నానని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. మనం అసంతృప్తిగానే బ్రతుకుతాం. ఎందుకంటే ఇది చాలు అని మనం సంతృప్తి పడ్డోలే, ఇంకా కావాలనే అసంతృప్తితో బతికేస్తున్నా ప్రభువులు. అట్టి జీవితంని అట్టి యొక్క మహిళల యొక్క హృదయములను దేవుడు తెరిచి చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ పరిశీలించుచున్నటువంటి ప్రభువుల వారికి మనం మరి ఆయన మనస్సును మెప్పించే వారిగా ఉండగలిగితే, అట్టి దయా గుణములు కలిగినటువంటి మాటలు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను మన కుటుంబాలను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఆయన. మరి ఎలా ఉన్నామో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఒక మాట అంటాడు చూడండి, ప్రభువులు వారు అంటారు, అర్థం చేసుకునే ఓర్పు కావాలంట. ప్రతి మహిళకి అర్థం చేసుకునే ఓర్పు కావాలి. అంతేకాదు ఆయన అంటాడు ఒక మాట, అంతులేని సహనం కావాలంట. అంతము లేని దేవునికి అంతులేని సహనంతో నువ్వు ఉండగలవా? ఉంటున్నావా? అసలు అంతులేని సహనము ఈ లోకంలో స్త్రీలకు ఉందా? ఆ సహనం ఉందా? ఎవరికైనా సరే సార్వత్రిక సంఘములలో విశ్వాసులు అనబడే స్త్రీలలో ఎవరికైనా ఉంటే చెప్పండి, ఒక్కరైనా లేదు. అట్టి సహనం లేదు. అంతేకాదు సాధించగలిగినటువంటి మనోబలము కావాలంట. దేవుని యొక్క మాటలో నేనును సాధించుకోవాలి, నా కుటుంబంలో నేను కూడా సాధించే ఒక గొప్ప స్త్రీగా ఉండాలని ఆ మనోబలం, మనోధైర్యం అంటాం మనం, ఆ మనోబలం మనలో ఉండాలి అంటున్నాడు దేవుడు. మనోబలం నీలో ఉందా? అసలు ప్రతి స్త్రీని కూడా దేవుడు అడుగుతున్నాడు. అంతేకాదు గుండెల్లో దాచుకోగలిగినటువంటి ఔదార్యం, గుండెలలో నీ ప్రభువును దాచుకునే ఔదార్యం కావాలి, నీ కుటుంబాన్ని దాచుకునే ఔదార్యం కావాలి, నీ బిడ్డలను దాచుకునే ఔదార్యం కావాలి, నీ భర్తను దాచుకునే ఔదార్యము కావాలి. అట్టి ఔదార్యం కలిగినటువంటి స్త్రీలను మనం చూడగలమా ఈ లోకంలో? సరే, లోకం సంగతి పక్కన పెడదాం, సార్వత్రిక సంఘముల సంగతి చూద్దాం. ఉన్నారా? లేరు కదా. దేవుడు అడుగుతున్న మాట, మనం వింటున్నటువంటి మాట. అందుకే అంటాడు, సారా యొక్క ఓర్పు
హన్నా యొక్క ప్రార్థన, హన్నా యొక్క ప్రార్థన స్త్రీలను చూపిస్తాడు ఆయన. అంతేకాదు ఎస్తేరు యొక్క అంత సౌందర్యం, తగ్గింపు, ఎస్తేరు యొక్క తగ్గింపు మనలో ఉందా? ఫస్ట్ సారా యొక్క సహనం ఉండాలి, ఎస్తేరు యొక్క తగ్గింపు గుణం ఉండాలి. మరి హన్నా యొక్క ప్రార్థన మనలో ఉండాలి. అంతేకాదు రూతు యొక్క సహనం ఉండాలి, రూతు యొక్క సహనం ఉండాలి. అంతేకాదు ప్రార్థన కలిగినటువంటి ధైర్యం. ఎవరు ధైర్యం ఉండాలో తెలుసా? ధైర్యం ఉండాలంట. యావేలు లాంటి ధైర్యం ఉందా మనకు? లేదు. యావేలు లాంటి ధైర్యం మనలో ఉందా? అందుకే ఇవి గుణగణములు మీలో ఉన్నాయా? ఈ గుణగణములు మనలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి స్త్రీని కూడా అడుగుతున్నాడు. మనలో నమ్మకం సన్నగిలుతుంది, ఓర్పును ఓర్చుకోలేక ఓర్పును పక్కన నెట్టేస్తున్నాం, సహనాన్ని పక్కన నెట్టేస్తున్నాం, ప్రేమను పక్కన నెట్టేస్తున్నాం, బలాన్ని పక్కన నెట్టేస్తున్నాం, అసలు ప్రభువునే పక్కకు నెట్టేస్తున్నటువంటి స్త్రీలం మనం. సంఘములతో దేవుడు మాట్లాడుతున్న మాట, చెవి గలవాడు వినుగాక 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 అంటుంటే, చెవులు లేని వాళ్ళుగానే మనము ఈ మా యొక్క సంఘములలో కూర్చుంటున్నాం. చెవి గలవాడు వినుగాక, హృదయము గలవారు గ్రహించునుగాక. మరి ఈ రెండు మనలో ఉంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువుకు మాదిరికరమైన వాక్యానికి అనుసారంగా జీవించినటువంటి జీవితాలు మనలో కూడా ఉంటాయని దేవుడు ఈ దినమున మనందరితో సెలవిచ్చుచున్నటువంటి మాటలు. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో, అసలు ఇక మీదటైనా ఉందామో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక మీదటైనా ప్రభు యొక్క గుణగణములను మనమును కలిగి ఉందాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదములు మనకును మన కుటుంబములకు దేవుడు ఆ మహిళల యొక్క ప్రవర్తనను బట్టి ప్రతి కుటుంబానికి కూడా దయచేస్తాడు. ఎందుకంటే మహిళలు మహారాణులు కనుక, ఆ మహారాణులు ప్రభువులో మహారాణులుగా ఎదిగితే, ప్రభువులు మహారాణులుగా వాక్యానుసారమైనటువంటి జీవితాలు వారిలో ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి ప్రతి ఒక్క కుటుంబమునకు వారి బిడ్డలకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.